అన్నీ వదిలేసి పారిపోవాలని ఉంటుంది. ఒక్కోసారి జీవితంలో విరక్తి వచ్చేస్తుంది, విసుగు వస్తుంది, ఎన్నో సమస్యలు వస్తూ ఉంటే ఎంత విసుగ్గా ఉంటుంది. ఎందుకు ఈ తలనొప్పులు, ఇవన్నీ వదిలేసి పారిపోదాం అనిపిస్తోందా మీకు? జీవితం భారంగా అనిపిస్తోందా? మనసు బాగా అలసిపోయింది కదా, అన్నీ జరుగుతున్నాయి కదా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మానాయుడు డీటెయిల్స్కి. ఇవన్నీ జరుగుతున్నాయి కదా జీవితంలోని. కొంత వయసు వచ్చాక ఎన్ని రకాల, ఒక్కో రోజు ఎంత మూడ్ బాగుంటుందో, ఒక్కో రోజు ఎంత టెన్షన్లు, చిరాకులు, ఏమి చెయ్యాలని ఉండదు, రకరకాల సమస్యలు, ఏవేవో ఆలోచనలు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. సహజం అది, ప్రతి ఒక్కరికి వచ్చిందే మనకి వస్తుంది. అయితేనండి, దీని గురించి జపనీస్ కొన్ని టిప్స్ పాటిస్తారండి. ఒక 5 అలవాట్లు పాటిస్తారు. విరిగిపోయినప్పుడు జపనీస్ యొక్క మనస్తత్వం, జీవితం బరువుగా అనిపించినప్పుడు జపనీస్ జ్ఞానం, ఇలాంటి కొన్ని టిప్స్ ఉన్నాయి. మనం కూడా పాటించి చూద్దాం. ఎందుకంటే ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో, ఏది పాటిస్తే మనం ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతాం. నష్టం లేదు కదా. కష్టం కానివి, నష్టాలను చేయనివి పాటించవచ్చని నా ఉద్దేశం. మీరేమంటారు? అయితే పదండి వీడియోలోకి. వెల్కమ్. కొన్ని రోజుల్లోని ఒక్కొక్కసారి జీవితం చాలా భారంగా, బరువుగా, సమస్యల వలయంగా అనిపిస్తూ ఉంటుంది. బాధ్యతలు, ఒత్తిడులు కలిసి మనసులోనికి మనకి ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదామా అనే ఆలోచన వస్తూ ఉంటుంది. ఈ జపాన్ ప్రజలు చూసే ఆలోచన విధానం, జీవితాన్ని చూసే విధానం ఇలా ఉండదట. విధానమే చాలా ప్రత్యేకతగా ఉంటుందట. ఇది నేను చదివింది మీకు చెప్తున్నాను. పాటిద్దామని నాకు ఇది బాగా నచ్చింది. నేను పాటిద్దాం అనుకుంటున్నాను, మీకు చెప్తే అందరం కలిసి పాటిద్దాం. ఈ చిన్న అలవాట్లతోటేను పెద్ద పెద్ద సమస్యలను కూడా పరిష్కరించుకొని ఆనందంగా జీవితం గడుపుతారట. మనం తెలుసుకునేది అదే, జపాన్ ప్రజల యొక్క జీవిత తత్వం. కలిసిపోయినప్పుడు ఏం చెయ్యాలి? అలవాట్లే మన జీవితాన్ని ఎలా మారుస్తాయి. వాళ్ళు జీవితంలోని సక్సెస్గా, ప్రశాంతంగా జీవించడానికి కొన్ని సీక్రెట్స్. వీడియో చివరి వరకు చూడండి. మీ మనసుకి శాంతి కంపల్సరీగా తప్పకుండా లభిస్తుంది అని నాకు నమ్మకం ఉంది. వీడియో చూసాక మటు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. నిజంగా బాగున్నాయా, బాగోలేవా, ఏది కష్టమా, పాటించగలమా, పాటించలేమా, ఇది కూడా పెట్టండి కామెంట్లో. రోజులు ఏమవుతుంది, కొన్ని రోజులు బాగానే నడుస్తుంది. కొన్ని రోజులు అయిన తర్వాత మనసు బాగా అలసిపోతుంది. అలసిపోయి ఎవరితో మాట్లాడాలనిపించదు, ఎక్కడికి వెళ్ళాలనిపించదు, ఏమీ తినాలనిపించదు. ఏమిటి, విరక్తి వచ్చేస్తుంది. ఒక రకమైన డిప్రెషన్, ఒక రకమైన విరక్తి, చిరాకు వచ్చి ఈ సమస్యలని తట్టుకోవాలి, ఏంటి మనసు ఇలా ఉంది, ఏంటి ఇలా ఉంది, ఏంటి ఆలోచనలని, ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా పారిపోదామా అనిపిస్తుంది. మీకు అనిపించిందా లేదా? నాకు చాలాసార్లు అనిపించింది. మా వారితో అంటూ ఉంటాను, ఎక్కడికైనా వెళ్ళిపోదాం పదండి, ఎక్కడికైనా వెళ్ళిపోదాం, నాకు చాలా బోరుగా ఉంది జీవితం అంటూ ఉండేదాన్ని ఒకసారి, కొన్నాళ్ళ కిందటి దాకాను. అలా అనిపించడం కూడా తప్పు కాదండి. ఇన్నేళ్ళు జీవితం గడిపి 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 ఏమిటి మనం, ఏమిటి సాధించాం? ఇప్పటిదాకా జీవితంలో ఏమీ సాధించింది లేదు. ఇక ముందు ఇంకెంత ఏమిటి సాధిస్తాము అనే ఆలోచన కూడా ఒక్కోసారి వస్తూ ఉంటుంది. అవునా కదా? మనం ఇలా అనుకుంటామా? కానీ జపాన్ ప్రజలట సమయాల్లోనే ఒక ప్రత్యేకమైన జీవన తత్వాన్ని అనుసరిస్తారట. అవే సీక్రెట్స్ మనం తెలుసుకోవాల్సినవి. కారణం ఉండాలి ఎవరిమైనాను. జపాన్లో ఒక మాట ఉందండి, కీజియా అనే ఒక మాట. అర్థం ఏంటంటేనటండి, ప్రతిరోజు ఉదయం నిద్ర లేవడానికి ఏదో కారణం ఉండాలి. అంటే ఉత్సాహంగా, ఏదైనా మంచి కారణం ఉందనుకోండి, ఉత్సాహంగా లేస్తాం. లేకపోతే ఏదో వెళ్తాం, రోజులు వెళ్తున్నాయి అనుకుంటూ మనకేమో ఈ వృద్ధాప్యం వచ్చింది, ఇంకేమిటి, ఎప్పుడు ఎలా ఉంటామో ఏమిటో, ఇలా నెగిటివ్ ఆలోచనతో మనం రోజు ఎక్కువగా ప్రారంభిస్తాం. పాజిటివ్గా ఆలోచించే చాలా తక్కువగా ఉంటుంది. ఈరోజు అంటే అది పాజిటివ్గా ఆలోచన, పెద్ద పెద్ద విషయాలు, పెద్ద పెద్ద కోరికలే అక్కర్లేదండి. గార్డెన్లో మంచి కొత్త మొక్కలు వేద్దామా, లేకపోతే వాళ్ళ గార్డెన్ బాగా తవ్వి చక్కగా ఎరువులు వేద్దామా, ఇలా చిన్న ఆలోచన మనకి ఏమిటి వస్తుంది? పొద్దున్న పడుకుందామని, ఇంకో అరగంట పడుకుందాం, అమ్మో ఇవాళ గార్డెన్ పని ఉంది అని ఉత్సాహంగా లేచిపోయి తయారై గార్డెన్లోకి వెళ్తాం. అంటే ఆ మనసుకి హుషారు వస్తుంది. మనం చేద్దాం అనుకున్న పనులు కొన్ని లిస్టు పెట్టుకున్నాం అనుకోండి, రాత్రి పడుకునే ముందు, పొద్దున్న లేచలండి ఆ హుషారు వచ్చి చేసుకోగలుగుతాం. విసుక్కుంటూ తిట్టుకుంటూ లేస్తే ఇంకా ఆ పని ఆ రోజల్లా సక్సెస్ అవుతుంది. ఇది నాకు అనుభవమే. నాకు ఒక్కో రోజు విసుగు వస్తుంది, లేవాలా, పడుకుందామా, ఏంటి రోజు ఉన్న పనే కదా, వండుకోవడం తినడమే కదా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏదన్నా ఇలాంటివి నేను కూడా ముందు రోజు, నేనైతే నాకు ఎప్పుడూ చిన్నప్పటి నుంచి బాగా
నాకు తెలిసి అంటే నా పెళ్ళైన నుంచి కూడా నా ఊహ వచ్చిన నుంచి కూడా నాకు ఎప్పుడు రేపటి ప్రోగ్రామ్ వేసుకోవడం బాగా అలవాటండి. ఇది బహుశా నాకు తెలిసి మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది. మా అమ్మ కొన్ని అలా ప్లాన్డ్గా చేసేవారు మా అమ్మగారు. అందుకని ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. రేపు ఈ పని ఈ టైంలో, ఇటు పని ఈ టైంలో అలా చెయ్యాలి. ఆ టైంకి 5-10 నిమిషాలు ఇటువంటి అయితే పర్లేదు, కానీ గంటలు గంటలు తేడా వచ్చిందంటే చేయవలసిన పని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఆ పని చెయ్యం. ఇంకా అప్పుడు ఏమిటవుతుంది, ఇంకా లోన్లీనెస్, చికాకులు, సమస్యలు బాగా పెరిగిపోతాయి. పుస్తకాలు చదవడంలో కూడానండి నేను ఎప్పుడు ప్రతి వీడియోలు చెప్తాను, పుస్తకాలు చదవడం వల్ల చాలా రిలీఫ్ వస్తుందండి. మైండ్ ఎంత హాయిగా ఫ్రెష్గా ఉంటుందో అసలు. అంటే అలాగని మనం ఇప్పుడు ఈ వయసు వచ్చాక పెద్ద గంటల గంటలు చదవలేం. రోజుకి 5 పేజీలు లేకపోతే అరగంట, పావుగంట, 20 నిమిషాలు ఓ టైం ఫిక్స్ చేసుకొని ఆ టైంలో చదవడం మొదలెట్టామనుకోండి ప్రశాంతంగా ఉంటుంది. పడుకునే ముందు చదువుకుంటే ఇంకా హాయిగా ఉంటుంది. అయితే మీరు పడుకునే ముందు నావెల్స్, లేకపోతే డిటెక్టివ్స్ ఇలాంటివి కాకుండా కొంచెం ఆధ్యాత్మికంగా ఏదైనా పుస్తక పారాయణ, ఓ భగవద్గీత పారాయణ, లేదంటే ఒక సుందరాకాండ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ, సాయిబాబా పుస్తకం పారాయణ, మన ఇష్టం వచ్చింది పెట్టుకొని చదివితేనండి పడుకోగానే నిద్ర పడుతుంది. పొద్దున్న లేవగానే మంచి ఆలోచనతో లేస్తాం, నా ఉద్దేశం, నా అనుభవం ఇది. తర్వాత చూడండి, పడుకునే ముందు మన పిల్లల ఫోన్లు వచ్చాయనుకోండి, చక్కగా మాట్లాడిస్తాం అనుకోండి, వాళ్ళు కూడా చక్కగా మనతో నవ్వుతూ మాట్లాడి, అమ్మాయి ఏం చేస్తున్నారు, నాన్నగారు ఏం తిన్నారు, ఏంటి బాగున్నారా అనేసారు అనుకోండి, మనకి ఎంత ప్రశాంతత ఉంటుందండి. చాలా పాజిటివ్గా ఆలోచిస్తాం. పిల్లలు పలకరించారు కదా, వాళ్ళు బాగున్నారు, మనం బాగున్నాం, హ్యాపీ అనుకుంటాం, పడుకుండిపోతాం. అలాగే గుళ్ళకి వెళ్ళాం, ఏదన్నా గుడికి వెళ్తూ ఉండాం, అంటే మన ఇష్టం వచ్చిన గుడికి అలవాటు చేసుకోవాలండి. గుడికి వెళ్ళడం చాలా అలవాటు చేసుకోవాలి. నేనైతే 1 ఇయర్ ఎందుకని దగ్గర వెళ్ళట్లేదు నేను, కానీ రెగ్యులర్గా నేను గుడికి వెళ్ళేదాన్ని. రోజు ఏదో టైంలో గుడికి వెళ్ళి దైవ దర్శనం, కొంచెంసేపు ప్రశాంతంగా అక్కడ కూర్చొని, అంటే మానసికంగా శాంతి లభిస్తుందని నా నమ్మకం. అందుకని వెళ్ళి కూర్చునేది ఓ 10 నిమిషాలు, ఎక్కువసేపు లేదు, వెళ్ళడం రావడం. ఇంటి దగ్గరికి ఏ గుడి ఉంటే ఆ గుడి, నేను ఈ గుడికే వెళ్ళాలి, ఆ గుడికే వెళ్ళాలి నమ్మకం కూడా ఏం పెట్టుకొని, ఏదో గుడికి వెళ్ళి అక్కడ 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఏదో ఒకటి తలుచుకొని ఇంటికి వచ్చేస్తూ ఉండేదాన్ని. కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా తగ్గించాను, కానీ మొదలు పెడతాను. ఇవాళ ఇవన్నీ చదివిన తర్వాత నేను మొదలు పెట్టాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను మళ్ళీను. ఎందుకంటే నా హెల్త్ బాగుపడాలి కదా, నా పని నేను చేసుకోవాలి కదా. అందుకని చిన్న చిన్న కారణాలే కదా. ఇందులో ఏమండి మీరు చెప్పింది గొప్ప ఏమిటి అనుకుంటారు కదా, నిజమే, చిన్న కారణాలే. కానీ ఈ చిన్న చిన్న కారణాలే మన జీవితానికి పెద్ద మార్పుని తీసుకొస్తాయి, అవునా కదా. తర్వాత అండి, జపాన్ ప్రజలు ఎక్కువగా నమ్మేది ఏంటంటే మన జీవితం పరిపూర్ణం కాదు అనుకుంటూ ఉంటారట. జీవితంలో కూడా బాధలు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి, ఫెయిల్యూర్స్, విఫలాలు ఉంటాయి, సహజం. అంటే వాళ్ళు చెప్పేది మనకి తెలిసిందే, కానీ చెప్పారు అందరూ, చదివాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు అనొచ్చు మీరు చెప్పేది ఏమిటండి అని అనుకోవచ్చు, నిజమే కదా. కానీ మనం గ్రహించాం, పొరపాట్లు చేస్తాం, ఎన్నో సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి, వస్తాయి సమస్యలు వస్తాయి, ఎన్నో ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి మన జీవితంలో. ఎన్నో పనులు మొదలెడతాం, అన్నీ సక్సెస్ అవుతాయా, కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవుతాయి. ఇవన్నీ సహజం జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేది మన జీవితంలో జరుగుతోంది అనుకోవాలి. అలా అనుకున్నాం అనుకోండి, ఇవన్నీను మన మనసు తేలికైపోతుందండి, విసుగు రాదు, విరామం రాదు. కానీ అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడు ఇలాంటివి తలుచుకొని చెయ్యాలి. తలుచుకొని కొంచెం ఉపశాంతిని మన మనసుకు మనమే నచ్చజెప్పుకోవాలి, అప్పుడు హాయిగా ఉండగలుగుతాం. అండి, చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉండాలి జీవితంలో. జపాన్లో మరో అలవాటు ఉందిట, ప్రతిరోజు మన జీవితంలో ఏదో ఒక చిన్న మెరుగుదల, అంటే కొంచెం రాణించేటట్టు, ఏదో ఒక పని చేసేటట్టు, ఆ పని మనకి ఇష్టమైన పని తృప్తికరంగా సక్సెస్ అయ్యేటట్టు. అంటే నిన్న కొంచెం ఫెయిల్ అయింది ఆ పని, ఇవాళ ఆ పని చేసి మళ్ళీ కొంచెం సక్సెస్ సాధించడం, రేపు ఇంకా బాగా సక్సెస్ సాధిద్దాం అనే ఆలోచన మన మైండ్లో ఉంటేనండి అసలు నెగిటివ్ ఆలోచనలు రావు, మానసిక శాంతి కూడా పోదు. ఒకేసారి జీవితాన్ని మార్చడానికి ప్రయత్నించకూడదు మనం. ఎప్పుడు రోజు నేను చెప్పేది ఇది ప్రతి వీడియోలో, నడక. మన బాడీకి అండి నడక అనేది చాలా చాలా అవసరం. నడవగలిగినంత అదృష్టం మరొకటి లేదు జీవితంలో, నా ఉద్దేశంలో మటుకు. ఎంత నడవగలుగుతామో అంత అదృష్టవంతులమని నేనైతే అనుకుంటానండి. ఎప్పుడైతే నడక ఆగిపోయింది, నడవలేకపోతున్నామో మన జీవితం అయిపోయిందనే నా ఉద్దేశం. అంటే ఇంకేముంది,
డమ్మీ అయిపోయాం. ఏదో ఇంట్లో నడవడం వేరండి. బయటికి వెళ్ళి మన పని మనం ఎప్పుడైతే చేసుకోగలమో, మనం సక్సెస్ సాధించగలము, మన పని మీద మన నమ్మకం పెట్టుకొని మనం నడవగలము, మనం చేసుకోగలము అనుకుంటామో, అప్పుడు మన జీవితం ఇంకా ఎన్నాళ్ళైనా హెల్తీగా ఉన్నట్టే. లేకపోతే మనం ఒక డమ్మీ క్యాండిడేట్ కింద ఇంట్లో ఉండాల్సిందే. నడక ఎప్పుడైతే బంద్ చేస్తామో అప్పుడు. నడకంటే ఓన్లీ వాకింగ్ ఒకటే కాదు, బయటికి వెళ్ళి మీ పని మరి, మీ మందులు తెచ్చుకోవాలి మీరు తెచ్చుకోండి, మీరు కూరలు తెచ్చుకోవాలి మీరు తెచ్చుకోండి. లేదు మీకు ఏవి కావాలన్నా నువ్వు తెస్తావా అని ఎవరి మీద ఆధారపడకండి. మీ పని మీరు చేసుకోవడం మొదలెట్టండి. ఇంట్లో పని ఎలాగో చేసుకుంటాం, బయటికి వెళ్ళి కూడా అలా ఆలోచించి చెయ్యండి. అప్పుడు ఇంకా హుషారుగా ఉండగలుగుతాం. కానీ ఈ చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద ఫలితాలను ఇస్తాయి అండి. జపాన్ ప్రజలు ప్రకృతి దగ్గర ఎక్కువగా గడుపుతారట. ఈ ఫారెస్ట్ బాతింగ్ అంటారట. అడవిలో నడవడం, ప్రకృతిని చూడడం, అంటే స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ చక్కగా అక్కడ నడుస్తూ ఉండడం చేస్తేనండి. ఇప్పుడు నిజంగానే చూడండి, పచ్చని చెట్ల మధ్యకి వెళ్ళామనుకోండి, మనకు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. మన కళ్ళకి మంచిది, మన ఊపిరికి మంచిది, మానసికంగా ప్రశాంతంగా ఉంటాం. కాబట్టి వాళ్ళు అవి పాటిస్తున్నారు. మనకైతే అనుకోవచ్చు, మనకి ఇక్కడ అడవులు ఎక్కడండి, ఇక్కడ తోటలండి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీకున్న గార్డెన్లో తిరగండి. బాల్కనీ గార్డెన్ అంటే బాల్కనీ గార్డెన్, టెర్రస్ గార్డెన్, ఏమీ లేదు. అపార్ట్మెంట్లో కింద చెట్లు ఉన్నాయనుకోండి, ఆ చెట్ల దగ్గర తిరగండి. ఈ అపార్ట్మెంట్ నాదేమిటి, నేను ఎందుకు చూడాలి, నాకెందుకు ఇవన్నీను, ఎవడో పట్టించుకోడు, ఇలాంటివి అనుకోకండి. పెద్దవాళ్ళు మనం చెయ్యాలి. గార్డెన్ అంతా మనం చేసుకోవచ్చు. ఏమవుతుంది, మనం చెట్లు పెట్టాం, 4 ఎరువులు వేయించాం, 4 చేత పని చేయించాం, ఏదో చేసాం, 4 పూలు పూస్తాయి. అపార్ట్మెంట్ అందరూ పూజకి పూలు పట్టుకెళ్ళి వాడతారు. వాడుకోనండి, దానివల్ల మనకు పుణ్యం వస్తుంది తప్ప పాపం రాదు కదా. కానీ అందరూ అంటారు, అబ్బా వీళ్ళు వచ్చాక చెట్లు పెట్టారు, బాగా పూలు పూస్తున్నాయి, చక్కగాను దేవుడికి పూలు వెతుక్కోకలి, ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు జనాలు. దానివల్ల మనకు పాజిటివ్గా మంచి మాటలు వస్తాయి కదా. ఆ పాజిటివ్ వాళ్ళు అదే మాటలని కూడా మన మనసుకు తెలియకపోయినా మనకి మానసికంగా ఆటోమేటిక్గా శాంతి లభిస్తుంది, మనశ్శాంతి లభిస్తుంది. తర్వాత మౌనం నేర్చుకోవాలండి. మనలో చాలా తక్కువ మౌనంగా ఉండేవాళ్ళు, ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఎక్కువ. రిజల్ట్ అసలు ఎక్కువ మాట్లాడరట. కొన్ని సమయాల్లో అయితే పూర్తిగా మౌనం పాటిస్తారట. మౌనం ఒకట ప్రశాంతతనిస్తుంది, మనసుకి ప్రశాంతతనిస్తుందట. నిజమేనండి. అంటే ఇప్పుడిప్పుడు అనుభవానికి వచ్చే ముందు వాగేవాళ్ళం బాగా, నేను ఎక్కువ మాట్లాడేదాన్ని. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంట్లో ఉండడం, ఇంట్లో నా పనులు చేసుకోవడం, ఇలా యూట్యూబ్గా కంటెంట్స్ వెతుక్కోవడం, పుస్తకాలు చదవడం, లేకపోతే నేను కొంచెం ఆర్ట్ వర్క్లు ఏవో చేసుకుంటూ ఉంటాను, ఇలా చేస్తూ ఉంటాను కదా. దాంతో నాకు ఎక్కడికి వెళ్ళిపోయి ఊరికే వాగాలి, మాట్లాడాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి ఫోన్ చేయాలి, ఈ ఇంట్రెస్ట్ చాలా తగ్గిపోయాక ఏంటంటే, కొంచెం ఏమైనా మరో వ్యక్తితో మాట్లాడినప్పుడు కొంచెం అక్కర్లేని మాటలు వస్తాయి, మనసు కొంచెం చంచలం అవుతూ ఉంటుంది. ఇలా ఎవరితో మాట్లాడలేదు అనుకోండి, అంటే అలాగని పూర్తిగా బంద్ కాదు, కొంచెం తగ్గించి ఉంటే మనకి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది నిజమే, నేను బాగా చేస్తాను కాబట్టి నాకు తెలుసును. మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది కూడా మనకి. చూడండి వీళ్ళ వీడియో, జపాన్ ప్రజలు పాటించే చిట్కాలు చెప్పాను. ఇందులో చాలా మటుకు నేను పాటిస్తూనే ఉన్నాను, అందుకే ఇవాళ వీడియో మీకు చెప్పాను. చాలా తేడా ఉందండి పాటించిన తర్వాత. మనం అనుకుంటాం ఇవన్నీ మనకి తెలిసినవే, అన్నీ తెలిసినవే, నిజమే కాదన్న. కానీ పాటించడం ఎంతమంది పాటిస్తున్నాం? ఇందులో నేను సగం పాటిస్తాను, సగం పాటించట్లేదు. అవి కూడా నేను మిగిలిన కూడా మొదలెడదాం అనుకుంటున్నాను. ఆ పాటించిన వల్ల చాలా రిజల్ట్ ఉంది. అది 100కి 200% కరెక్టు. కాబట్టి పాటించడం మొదలు పెట్టండి. వీడియో ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను. పాటించాలి, ఇవి చెయ్యాలి అంటే జీవితంలో మొదట చాలా కష్టంగా ఉంటుంది. చేయగలమా? ముందు మనకేంటంటే ఫస్ట్ మన విలువను మన పవర్ని మనం గుర్తించలేమండి. ఫస్ట్ మనం చెయ్యలేమనే ముందు నెగిటివ్ అనుకుంటాం. వయసు వచ్చింది చేయలేము, ఏం లేదండి, దీనికి వయసుకి సంబంధం లేదు. ఈ వయసులో చేయవలసిన పనులేవి. నేను చెయ్యగలను, మన మీద మన కాన్ఫిడెన్స్ పెట్టుకొని మొదలుపెట్టండి, గ్యారంటీగా సక్సెస్ సాధించగలరు, చెయ్యగలరు. చిన్న చిన్న విషయాల్లోని ఆనందం వెతుక్కున్నాం అనుకోండి, చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న పనులు చేసి ఆనందాన్ని వెతుక్కున్నాం అనుకోండి, ఇన్నేళ్ళు చేసి ఇంకే ఏమిటి అన్న మొదట చెప్పినట్టుగానే అవుతుంది. ఇదండి వీడియో. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్దది అవుతుంది కదా, కానీ తప్పదు కదా, కొంచెం పెద్ద వీడియోలు పెడుతున్నాను. అయినా కూడా అందరూ కూడా స్కిప్ చేయకుండా చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.
థ్యాంక్ యూ.